పెట్రోల్ డీజిల్ వినియోగదారులందరూ తప్పనిసరిగా ఈ వీడియో చూడాలని వేడుకుంటున్నాను. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం కారణంగా ఫ్యూయల్ సంక్షోభం దగ్గరలోనే ఉంది అన్న చేదు నిజం కూడా మనం జీర్ణించుకోలేని భయంకరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాం. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం మన నిత్య అవసర వస్తువులపైన, గృహోపకరణాలపైన మాత్రమే కాదు, ప్రజల ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతుందని మనం తెలుసుకోవాలి. మన ఖర్చులు పెరిగినంత వేగంగా మన ఆదాయం పెరగడం లేదు. కానీ మనలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనకు తెలియకుండానే మనమే ప్రతిరోజు కొంత పెట్రోల్ డీజిల్ను వృధా చేస్తున్నాం. ద్విచక్ర వాహనదారుల నుండి కార్లు, ఆటోలు, టోల్ టైర్స్, భారీ వాహనాల డ్రైవర్ల వరకు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే మనకి నిత్యం అవసరం అయ్యే పెట్రోల్ డీజిల్ను గణనీయంగా సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో సులభంగా ఫాలో అయ్యే కొన్ని టిప్స్ ద్వారా మీ డబ్బును సేవ్ చేయడం మాత్రమే కాదు, దేశానికి కూడా ఎలా సహాయం చేయాలో చెప్పబోతున్నాను. పాయింట్ నెంబర్ 1, రెడ్ సిగ్నల్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేయడం. 10 to 15 సెకండ్స్ కంటే ఎక్కువ ఆగాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఒక వాహనం 1 నిమిషం ఐడిల్లో ఉంటే 5 to 10 మిల్లీలీటర్ల ఫ్యూయల్ వృధా అవుతుంది. లెక్క చూస్తే రోజుకి 1 కోటి వాహనాలు ఇలా 1 నిమిషం ఆఫ్ చేస్తే సుమారు 50,000 లీటర్ల నుండి 1,00,000 లీటర్ల వరకు ఫ్యూయల్ సేవ్ అవుతుంది రోజుకి. అంటే నెలకి ఎన్ని లక్షల లీటర్లు సేవ్ అవుతాయో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. పాయింట్ నెంబర్ 2, స్మూత్ డ్రైవింగ్ చేయండి. జర్కులు వద్దు. అవసరం లేకుండా యాక్సిలేటర్ రేజ్ చేసి వాహనం వేగం పెంచి ఫ్యూయల్ను వృధాగా కన్జంప్షన్ చేయొద్దు. కంటిన్యూస్ స్పీడ్లో డ్రైవ్ చేస్తే 15 to 20% ఫ్యూయల్ సేవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, టైర్ ప్రెషర్ చెక్ చేయడం. తక్కువ ప్రెషర్ ఉంటే మైలేజ్ తగ్గుతుంది. సరైన ప్రెషర్ ఉంటే 3 to 5% ఫ్యూయల్ సేవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, రెగ్యులర్ సర్వీసింగ్. ఇంజిన్ క్లీన్గా ఉంటే ఫ్యూయల్ తక్కువ ఖర్చు అవుతుంది. ఫిల్టర్లో డస్ట్ ఉంటే 10% వరకు ఎక్కువ ఫ్యూయల్ కన్జ్యూమ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, కార్ పూలింగ్ అండ్ షేరింగ్. ఒక కుటుంబంలో 1 వాహనం తగ్గినా భారీగా పెట్రోల్ సేవ్ అవుతుంది. అంటే ఒక ఇంట్లో 4 వ్యక్తులు 4 వాహనాలు కలిగి ఉండి 4 వాహనాలు వాడే కంటే 2 వాహనాలపై జర్నీని అడ్జస్ట్ చేసుకుంటే ఫ్యూయల్ కన్జంప్షన్ తగ్గడమే కాదు, ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం 50% వరకు తగ్గుతుంది. మరి ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వ అధికారులు, పొలిటీషియన్స్ మరియు లీడర్స్ వాహన వినియోగాలలో కొన్ని మార్పులు అవసరం, అత్యవసరం. పాయింట్ నెంబర్ 6, విఐపి కాన్వాయ్లను తగ్గించడం. ఒక మంత్రి గారు ఒక వాహనంలో వెళ్తుంటే ఆయన వెనుక సెక్యూరిటీ కోసమని మరో 8 నుండి 10 వాహనాలు వెంబడిస్తాయి. ఇది కానీ కంట్రోల్ చేయగలిగితే దేశం మొత్తం మీద రోజుకి 25,000 లీటర్లు ఫ్యూయల్ సేవ్ అవుతుందని ఒక అంచనా. అంటే భారీ ఫ్యూయల్ వృధా లేకుండా అవసరమైనంత వరకు మాత్రమే వాహనాలు నడపాలి. ఇది కంట్రోల్ చేయగలిగితే దేశానికి చాలా పెద్ద సేవింగ్ అన్నమాట. పాయింట్ నెంబర్ 7, ప్రజల్లో అవగాహన పెంచడం. స్విచ్ ఆఫ్ ఎట్ రెడ్ సిగ్నల్ గురించి క్యాంపెయిన్స్ పెట్టాలి. స్కూల్స్, కాలేజెస్లో సేవ్ పెట్రోల్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయాలి. చిన్న మార్పులు పెద్ద ఫలితం. ఒక్క మనిషి చేస్తే చిన్నదే అనిపిస్తుంది, కానీ దేశం మొత్తం చేస్తే లక్షల లీటర్లు సేవ్ అవుతాయి. చివరగా ఒక మెసేజ్ పబ్లిక్ కోసం. రెడ్ సిగ్నల్ దగ్గర ఇంజిన్ ఆఫ్ చేయడం అనే చిన్న అలవాటు మన దేశాన్ని ఆర్థిక పురోభివృద్ధి వైపు నడిపిస్తుంది. ఈ వాక్యాలు ప్రతి వాహనం వెనుక కనిపించాలని ఆర్టీఓ రూల్ పాస్ చేయాలి. ఈ నినాదం వాహనదారుల మనసులో బలంగా నాటగలిగితే మనం ఊహించలేని ఫలితాలు అతి తొందరలోనే మనం చూడగలం అన్నది నిజం, నిస్సందేహం. జై హింద్.